ఓం విఘ్నేశ్వరాయ నమః. సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. హరి ఓం తత్సత్. మళ్ళా దేవతలందరూ ఆ పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. ఇంతకుముందు ఎపిసోడ్లో ఐరావతం లభించింది, దాన్ని దేవతలు తీసుకున్నారు, మళ్లీ చిలకడం మొదలుపెట్టారు. హైలేసా హైలేసా హో హైలేసా, హైలేసా హైలేసా హో హైలేసా, హైలేసా హైలేసా హో హైలేసా. ఎల్ల ఋతువులందు నెలరారు, ఎల్ల ఋతువులందు నెలరారు పరువమై ఇంద్రు బిరుల తోటకు ఏపు తెచ్చే, కోరి వచ్చిన వారి కోర్కెల నీడేరు వేల్పుమాను పాల వెళ్ళి పుట్టే. ఎల్ల ఋతువులందు నెలరారు పరువమై ఇంద్రు విరుల తోటకు ఏపు తెచ్చే, కోరి వచ్చు వారి కోర్కెల నీడేరు వేల్పుమాను పాల వెళ్ళి బుట్టే. ఎల్ల ఋతువులందు నెలరారు పరువమై, ఏ కాలంలోనైనా సరే అన్ని ఋతువులందు కూడా పచ్చగా ఉండేటువంటి, సువాసననిచ్చేటువంటి, మంచి అందమైనటువంటి పువ్వులనిచ్చేటువంటి కల్ప వృక్షం ఒకటి ఆ పాల సముద్రం నుండి అలా పైకి వచ్చిందట. ఆ కల్ప వృక్షానికి ఇంకొక మహిమ కూడా ఉన్నది. ఎవరు ఏది కోరుకుంటే ఆ కల్పవృక్షం అలా ఇచ్చేస్తుందిట. చూడండి, పాల సముద్రములో లభించినవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి వస్తువులే లభిస్తూ ఉన్నాయి. ఎల్ల ఋతువులందు నెలరారు పరువమై, అన్ని ఋతువుల్లో కూడా చక్కగా పచ్చగా ఉంటుందిట. ఇంద్రు విరుల తోటకు ఏపు తెచ్చే, కోరి వచ్చు వారి కోర్కెల నీడేరు వేల్పుమాను పాల వెళ్ళి బుట్టే. అన్ని ఋతువుల్లో కూడా పచ్చగా ఉండేటువంటి, సువాసననిచ్చేటువంటి పువ్వులు కలిగినటువంటి కల్పవృక్షం ఒకటి అందులోంచి ఉద్భవించింది. మరి ఇంతకు ముందు ఐరావతం వచ్చింది, దాన్ని దేవతలు తీసుకున్నారు. వాస్తవంగా మరి ఈ కల్పవృక్షాన్ని రాక్షసులకి ఇవ్వాలి. కానీ రాక్షసులు ఆ కల్పవృక్షాన్ని స్వీకరించి ఇది ఇంద్రసభలో పెడితే బాగుంటుంది అని అది తీసుకెళ్లి ఇంద్రసభలో పెట్టారు, ఇంద్రలోకంలో పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు బలిచక్రవర్తి ఆధీనంలో ఉన్నది ఆ ఇంద్రలోకం. ఇది అక్కడైతేనే బాగుంటుంది, మరి ఎక్కడ పెట్టినా దీని యొక్క అందము పరిమళించదు. అంచేత ఏ వస్తువు ఎక్కడ ఉంటే అందమో అక్కడ పెడితేనే అందంగా ఉంటుంది. అంతేగాని ఎక్కడ పెడితే అక్కడ ఏ వస్తువు పెడితే ఆ వస్తువు పెడితే ఆ అందం చెడిపోతుంది అన్నమాట. అందుకని బొట్టు మనం ఎక్కడ పెట్టుకుంటాం, ఇక్కడ పెట్టుకుంటేనే అందం. అంతేగాని ఇంక వేరే చోట పెట్టుకుంటే అందం ఎలా ఉండదో అలాగే ఇల్లు చూసి ఇల్లాలని చూడమని అంటారు. అలాగే మన ఇంట్లో కూడా కొన్ని ఇళ్లలోకి వెళితే ఆ తల్లి చక్కగా అన్ని సదిరి చక్కగా నీట్ గా ఉంచుతుంది. ఆ ఇంట్లో ఎంతసేపు అయినా కూర్చోవాలనిపిస్తుంది. ఒక్కొక్క ఇంట్లోకి వెళితే మనకు 5 నిమిషాలు కూడా ఉండబుద్ధి కాదు. అంచేత ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచితే
ఆ అందం వేరు, ఆ ఆనందం వేరు. ఆ ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క ఆనందం కూడా వేరుగా ఉంటుంది. అలాగే ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టుకుంటే మళ్ళీ ఆ ఇల్లాలకి కూడా శ్రమ లేకుండా ఉంటుంది. అందుచేత ఈ యొక్క కల్పవృక్షం వచ్చింది. ఈ కల్పవృక్షం ఎలాంటి కల్పవృక్షం? ఏ ఋతువులో కూడా వాడిపోయేటువంటి గుణం లేదు. చక్కని అందమైనటువంటి పువ్వులు, పారిజాత పువ్వులు వస్తూ ఉంటాయి. చక్కని సువాసన వెదజల్లుతూ ఉంటాయి. ఆ పచ్చగా అందంగా ఉంటుంది. బంగారు వర్ణంలో ఉన్నటువంటి పువ్వులు పూస్తూ ఉంటాయి. ఆ ఇంకొక అద్భుతమైనటువంటి గుణం ఏమిటంటే, ఎవరైనా ఏదైనా ఆ చెట్టు దగ్గరికి వెళ్లి కోరుకుంటే అది ఇచ్చేస్తున్నాం. కోరిన కోర్కెలు ఇచ్చేటువంటి కల్పవృక్షం ఉద్భవించింది. దానిని దానవులు తీసుకొని ఆ ఇంద్రసభలో దాన్ని అలంకరణగా పెట్టారట. మళ్ళీ ఆ పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. హైలేసా హైలేసా హో హైలేసా, హైలేసా హైలేసా హో హైలేసా. కొంతసేపు చిలికేటప్పటికి మళ్ళీ అందులో అందమైనటువంటి అప్సరసలు అలా 4 పైకి వచ్చారట. ఆ దేవతా స్త్రీలు ఎంత అందంగా ఉన్నారంటే చెప్పడానికి అలివి కాదట. పోతన గారు చూడండి ఎంత అద్భుతంగా రాశారో పద్యాన్ని. క్రొక్కారు మెరుగు మేనులు, క్రొక్కారు మెరుగు మేనులు, కిక్కిరిసిన చన్నుగవలు, గ్రిస్సిన నడుము, పిక్కటిల్లియున్న తురుములు, చక్కని చూపులను దివిజ సతులకు నొప్పున్, దివిజ సతులకు నొప్పున్. క్రొక్కారు మెరుగు మేనులు, క్రిక్కిరిసిన చన్నుగవలు, క్రొక్కారు మెరుగు మేనులు, క్రిక్కిరిసిన చన్నుగవలు, గ్రిస్సిన నడుము. వారి యొక్క మేను దగదగదగమని మెరిచిపోతూ చక్కని ఉండవలసినటువంటి రంగులో ఉన్నారట ఆ దేవతా స్త్రీలు. కిక్కిరిసిన చన్నుగవలు, చాలా అందమైనటువంటి అలంకారాలతో ఉన్నారట. గ్రిస్సిన నడుములు, చిక్కిపోయిన నడుములు, సన్నగా ఉన్నదట. పికటిల్లియున్న తురుములు, చక్కని చూపులును, దివిజ సతులకు నొప్పున్. వాళ్ళ యొక్క చూపులు చాలా ఆకర్షణగా ఉన్నాయట. ఆ దివిజ సతులు, ఆ పైనుంచి వచ్చినటువంటి దేవతల యొక్క ఆ అప్సరసలు అంత అందంగా ఉన్నారట. ఈ అప్సరసలు మరి ఇంతకు ముందు వచ్చినటువంటి కల్పవృక్షాన్ని రాక్షసులు తీసుకున్నారు కదా, మరి ఇప్పుడు వాస్తవానికి ఈ అప్సరసలు 4 యువతులు వచ్చారు. ఈ 4 అప్సరసలని దేవతలకు ఇవ్వాలి. దేవతలు తీసుకున్నారట. రాక్షసుల మోకాలు ఒక పక్కకు పోయాయట. రాక్షస బుద్ధి అరే ఇందాక ఏదో కల్పవృక్షం వచ్చింది, ఎందుకు వచ్చిన చెట్టు అది, ఇప్పుడు చూడు చక్కగా 4 భామలు, ఎంత అందంగా ఉన్నారో, ఎంత బాగుండును, మనకొస్తే ఎంత బాగుండును అనుకుంటారట. అలా దీనిని రాక్షస బుద్ధి అన్నారు. ఇతరులకు ఉన్నదానిని మంచిది కాదని, ఇతరులకు ఉన్నటువంటిది మంచిదని, నాకు లభించింది మంచిది కాదు అని వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారట. అదే రాక్షస బుద్ధి అన్నారు. అది నాకుంటే బాగుండు, ఇది నాకుంటే బాగుండు అనుకుంటూ ఉంటారు. ఇతరులకు ఉన్నదాన్ని ఓర్వలేక, ఇతరులకు ఉన్నటువంటి వైభోగాన్ని ఓర్వలేక అది నాకుంటే బాగుండును అనుకోవడమే రాక్షస బుద్ధి అన్నారు. ఏది మనకు ఉన్నా మనకు ఎంత ప్రాప్తమో అంతే ప్రాప్తము గాని లేనిది మనకి రాదు కదా. అలా సరిపెట్టుకునేటువంటి భావన లేకపోవడమే రాక్షస బుద్ధి అన్నారన్నమాట. అదే రాక్షస లక్షణం. ఇంతకు ముందు కల్పవృక్షం వచ్చింది. మరి కల్పవృక్షం గొప్పదా, మరి దేవతా స్త్రీలు గొప్పదా అని మనం అనుకుంటే, ఆధ్యాత్మిక విద్యతో ఆలోచించినట్లయితే కల్పవృక్షమే గొప్పది. ఎందుకంటే చక్కని పువ్వులనిస్తుంది,
అవి భగవంతుడికి సమర్పించవచ్చు. అలాగే చక్కని సువాసన వెదజల్లేటువంటి వృక్షము, ఏది కావాలంటే అది కోరికలు ఇచ్చేటువంటి వృక్షం కల్పవృక్షం. అది మంచిది గాని ఈ అప్సరసలు దేనికండి? కానీ రాక్షసులు ఏమనుకున్నారట, ఈ అప్సరసలు మాకొస్తే బాగుండు, ఇది ముందొచ్చి కల్పవృక్షం తర్వాత వస్తే బాగుండు అనుకున్నారట. ఇలా ఉంటాయి రాక్షస బుద్ధులు అనమాట. అందుకని రాక్షస బుద్ధి, దైవ బుద్ధి అని, దైవ గుణాలు అసుర గుణాలు అని ఒక అధ్యాయం భగవద్గీతలో అద్భుతంగా ఉన్నదనమాట. ఇలా ఎప్పుడైతే ఈ దేవతా స్త్రీలు అప్సరసలు వచ్చారో వారిని దేవతలు తీసుకున్నారు. మళ్ళీ పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. హైలేస హైలేస హో హైలేస, హైలేస హైలేస హో హైలేస, హైలేస హైలేస హో హైలేస. వాస్తవానికి ఈ దేవదానవులు వేరెవరో కాదు, ఇద్దరు కూడా అన్నదమ్ములే. తల్లులు వేరు, తండ్రి ఒక్కడే. అలాగే అన్నదమ్ములు ఒకరినొకరికి ఆప్యాయతగా ప్రేమానురాగాలతో ఉండాలి గాని ఆస్తుల కోసం దెబ్బలాడుకోకూడదు అని మన భాగవతం మనకి తెలియజేస్తుంది. ఇలా దెబ్బలాడుకున్నట్లయితే ఎవరో ఒకరు పతనం అవ్వడం జరుగుతుంది అని చెప్పేసేటువంటి కథ మనం భాగవతంలో ఈ క్షీరసాగర మథనం గురించి తెలుసుకోవచ్చు. రాక్షసులు రాక్షస బుద్ధితో ఉండడం బట్టే వారికి అన్యాయం జరిగింది. అమృతం ఆఖరికి చేరలేదు. అయితే పూర్వకాలం ఈ అన్నదమ్ముల యొక్క అనురాగం, ప్రేమానుబంధాలు చాలా ఎక్కువగా ఉండేవి. రాను రాను ఈ కలియుగంలో రాను రాను ఒకరి మీద ఒకరికి ప్రేమ తగ్గిపోతూ ఉంది, స్వార్థం పెరిగిపోతూ ఉంది, ధనాపేక్ష ఎక్కువైపోతూ ఉంది. అందుచేత ఇది తగ్గించుకోవడానికి, మన మనస్సును బలంగా ఉండడానికి భాగవతాన్ని తప్పనిసరిగా వినాలి. దానికోసం ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక గ్రామంలో ఇద్దరు అన్నాదమ్ములు ఉన్నారట. ఆ అన్నాదమ్ములు ఒకరంటే ఒకరికి చాలా ప్రేమగా అభిమానంగా ఉంటూ ఉన్నారు. అన్నగారికి పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత 4 వరుసగా పిల్లలు పుట్టారు. తమ్ముడికి వయసు చిన్నదవడంలో ఇంకా పెళ్లి కాలేదు. ఈ సమయంలోనే తండ్రి గారు చనిపోయారు. తండ్రి గారు చనిపోతే ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారికి ఉన్నటువంటి 10 ఎకరాల పొలాన్ని చెరుకొక 5 ఎకరాలుగా పంచి చక్కగా ఉండండి నాయన అన్నారు. ఆ వచ్చినటువంటి ఆడవాళ్లతోటి కొంచెం కుదరక, తమ్ముడు వేరే ఉంటాను అన్నయ్య, మనం దగ్గరగా ఉండడం కంటే దూరంగా ఉండటం మంచిదని చెప్పేసి వేరువేరుగా ఇళ్లు కట్టుకుని వేరువేరుగా ఉంటున్నారు. అతని పొలం అన్నగారి పొలం అన్నగారు, తమ్ముడి గారి పొలం తమ్ముడు, ఇలా పండించుకుంటూ ఒకరంటే ఒకరికి అమితమైనటువంటి ప్రేమానురాగాలతో వారు ఉన్నారు. అలా కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నారు. ఒకసారి వ్యవసాయం చేస్తూ పంట పండించారు. పంట పండిస్తే ఇద్దరికీ కూడా మంచి పంట వచ్చింది. తమ్ముడికి 100 బస్తాలు, అన్నగారికి ఒక 100 బస్తాలు చక్కగా పండాయి. అవన్నీ తమ్ముడు గారింట్లో తమ్ముడి బస్తాలు, అన్నగారింట్లో అన్నగారి బస్తాలు వేసుకున్నారు. కానీ ఈ అన్నగారు యొక్క ఆలోచన చూడండి. ఏం చేశాడంటే, నా తమ్ముడు ఇంకా పెళ్లి అవ్వలేదు, పెళ్లి కావలసినటువంటి వాడు, వాడికి అనేక ఖర్చులుంటాయి, వాడు రేపు ఇతరితర అనేక ఇబ్బందులు పడకుండా ఉండాలి. నేనంటే నాకు 4 పిల్లలున్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళు ఎలాగోలాగా నన్ను పెంచుతారు, మా తమ్ముణ్ణి ఎవరు చూస్తారో ఏమిటో అని చెప్పేసి ప్రతిరోజు అర్ధరాత్రి లెగిసి ఒక 2 బస్తాలు, ఇతను అన్నగారి బస్తాలు 2 తీసుకెళ్లి తమ్ముడు ఉన్నటువంటి వరండాలో వాళ్ల బస్తాల్లో కలపడం మొదలుపెట్టాడు. అన్నగారు ఇలా ఆలోచిస్తే తమ్ముడు గారు ఇంకో రకంగా ఆలోచించారు. తమ్ముడు గారు అనుకున్నారట, అయ్యో నేనంటే ఏకాకిని, నాకింకా పెళ్లే కాలేదు, నా ఒక్కడికి నాకు పెద్ద ఖర్చులు ఉండవు కదా, మా అన్నగారికి 4 పిల్లలతో ఎంత అవస్థపడతాడో ఏమో, ఆయనకి ఎక్కువ పంట ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రతిరోజు అర్ధరాత్రి తమ్ముడు లేచి 2 బస్తాలు తీసుకొచ్చి అన్నగారి బియ్యం వడ్ల బస్తాల్లో కలపడం మొదలుపెట్టాట. ఇలా జరుగుతూ ఉన్నదన్నమాట. ప్రతిరోజు కూడా 12 గంటలకి అన్నగారు 2 బస్తాలు తమ్ముడి దగ్గర వేసేసి ఆయన పడుకుంటున్నారు. తమ్ముడు గారు అర్ధరాత్రి 2 గంటలకి లేచి ఇంకో 2 బస్తాలు తీసుకొచ్చి అన్నగారికి వేస్తూ ఉన్నారు. ఇలా ఒకరంటే ఒకరు ప్రేమతోటి ఇలా చేస్తూ ఉన్నారు. ఒక రోజున అన్నగారు లేవడం లేట్ అయ్యి
అన్నగారు కూడా 2 గంటలకి లేవటం, తమ్ముడు గారు కూడా అదే టయానికి లేవటం, తమ్ముడు గారు 2 బస్తాలు తీసుకురావటం, అన్నగారు 2 బస్తాలు తీసుకురావటం, ఇద్దరు కూడా అక్కడ ఎదురుపడ్డారట. ఏరా నాయన, ఏమిటి బస్తాలు ఎక్కడికి అన్నట్టు. అప్పుడు ఉన్న విషయాన్ని చెప్పాడు. అన్నయ్య, నేను ఏకాకిని, నాకు పెద్దగా ఖర్చులుండవు, నువ్వు 4 పిల్లలతో సతమతమవుతున్నావు కదా, అందుకని రోజు 2 బస్తాలు అందులో వేస్తున్నాను అన్నట్టు. అప్పుడు ఆ అన్నగారి సంతోషానికి అవధులు లేవు. అది కాదురా, నేను కూడా ప్రతిరోజు నీవు ఒంటరిగా ఉన్నావని, నీవు భవిష్యత్తు గలవాడివని 2 బస్తాలు నీకు ప్రతిరోజు నేను వేస్తున్నానంట. అలా అందరూ ఇలా అలికిడై ఊరందరూ లేచారు. ఏం జరిగిందంతా తెలుసుకుని ఆ అన్నదమ్ముల అనురాగానికి ఎంతో మురిసిపోయారట అక్కడ ఉన్నటువంటి వారందరూ. అలా అన్నదమ్ముల మీద ఒకరికి అంత ప్రేమానురాగాలు పూర్వకాలం ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ప్రేమానురాగాలు కనుమరుగై తండ్రి చనిపోతే తండ్రి ఎదుటే ఆస్తుల కోసం దెబ్బలాడుకుంటూ, తండ్రి పోయిన తరువాత ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ, కనీసం ఒక 4 గజాలు స్థలం కోసం కూడా జీవితాంతం కోర్టుల చుట్టూ తిరిగేటువంటి వ్యక్తులు మనకి కనబడుతూ ఉంటారు. అందుచేత మనం భగవంతుడి దగ్గర నుంచి వచ్చినప్పుడు పట్టుకొచ్చింది లేదు, పుట్టినప్పుడు పట్టుకొచ్చింది లేదు, పోయేటప్పుడు పట్టుకు వెళ్లేది ఏదీ లేదు. ఈ నడుమ వదిలిపెట్టి వెళ్ళవలసింది. అందుచేత ఒక అద్భుతమైనటువంటి తత్వం ఒకటి ఉన్నది, దాన్ని మనం చూద్దాం. వస్తా వట్టిదే పోతా వట్టిదే, వస్తా వట్టిదే పోతా వట్టిదే, ఆశ ఎందుకంట, చేసిన ధర్మము చెడని పదార్థము చేరును నీ వెంట, వస్తా వట్టిదే పోతా వట్టిదే, ఆశ ఎందుకంట, చేసిన ధర్మము చెడని పదార్థము చేరును నీ వెంట, చేరును నీ వెంట. చేతిలో అమృతము ఉన్నంత వరకే అన్నదమ్ములంట. ఈనాటి పరిస్థితి ఇలాగే ఉన్నది. చేతిలో ఏదైనా ధనం ఉంటేనే అన్న తమ్ముడు అన్నతో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరైనా ఒకడు పేదవాడైతే వాడి జోలికి అసలు మాట్లాడకుండా విరోధం పెట్టుకుంటూ ఉంటున్నారు. చేసిన చేతిలో అమృతము ఉన్నంత వరకే అన్నదమ్ములంట, ఆగాధంబై పోయే నాడు ఎవరు రారు వెంట, ఎవరు రారు వెంట, వస్తా వట్టిదే పోతా వట్టిదే, ఆశ ఎందుకంట, చేసిన ధర్మము చెడని పదార్థము చేరును నీ వెంట, చేరును నీ వెంట. పంచభూతముల తోలు బొమ్మతో ప్రపంచమాయనట, పంచభూతముల తోలు బొమ్మతో ప్రపంచమాయనట, అంతము వరకు కించదాసతో పెంచను జగమంతా, అంతము వరకు కించదాసతో పెంచెను జగమంతా, వస్తా వట్టిదే పోతా వట్టిదే, ఆశయం
ఎందుకంట. మనం వచ్చేటప్పుడు ఏమీ పట్టుకురాలేదు, పోయేటప్పుడు పట్టుకు వెళ్ళేది ఏమీ లేదు. అగ్గిపుల్ల కూడా ఇక్కడి నుంచి పట్టుకెళ్లే అవకాశం లేదు. ఏమిటయ్యా మన కూడా వచ్చేదంటే, చేసిన ధర్మము చెడని పదార్థము చేరును నీ వెంట. నువ్వు ఏదైతే మంచి చేస్తావో అదే నీ వెనకాల వస్తుంది, అదే పుణ్యము. మళ్ళా వచ్చే జన్మకు అది నీకు ధనంగా ఉపయోగపడి మంచి జన్మ వస్తుంది. బాగా ధనవంతుల ఇంట్లో పుడతావు, రాజభోగాలు అనుభవించేటువంటి సౌఖ్యాలు వస్తాయి నాయన. ఈ జన్మలో చేసిన పుణ్యమే మళ్లీ జన్మలో నీకు కలిసి వస్తుంది అని చెప్తుంది. చేతిలో అమృతము ఉన్నంత వరకే అన్నదమ్ములంట. ఏదో ఈ బ్రతుకున్నంతసేపు నాది 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 అని తాపత్రయపడతాం గాని ఆగాధంబై పోయేనాడు ఎవరు రారు వెంట. మన వెంట ఎవ్వరూ రారు. అలాగే పంచభూతముల తోలు బొమ్మతో ఈ ప్రపంచమాయనట. ఎప్పుడైతే ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ దేహం మనం ధరించామో, భూమి మీద పడ్డామో, పెరిగిన తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత మంచి చెడ్డ విచక్షణ తెలిసిన తర్వాత నాది 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 అని తాపత్రయపడుతూ, ఈ పంచభూతాలు దేహం ఉన్నంత వరకు నాది నాది అని తాపత్రయపడతాం. అంతము వరకు కించదాశతో పెంచెను జగమంతా. ఈ పంచభూతాల దేహంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు అదృశ్యమయ్యేంత వరకు నాది నాది అని తాపత్రయపడుతూ, అంతము వరకు కించిత్ ఆశతో ఎంతో కొంత ఆశపడుతూ ఉంటాట ప్రతివాడు. పెంచెను జగమంతా, ఈ జగములో ఉన్నదంతా కూడా సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట. అందుచేత మనం వస్తా పట్టుకొచ్చింది లేదు, పోయేటప్పుడు పట్టుకు వెళ్ళేది లేదు. పుణ్యం ఒకటే మనకు కూడా వస్తుంది కాబట్టి ఆ పరమాత్మను సేవించండి, ఆ కృష్ణ పరమాత్మను ధ్యానించండి. ఆ భగవంతుని ధ్యానంలో మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండగలుగుతాం. అందుచేత ఈ భాగవతాన్ని ఎవరైతే వింటూ ఉంటారో వారికి ఆనందానికి లోటు లేకుండా నిత్యం ఆనందంగా హాయిగా ఉంటారు, మోక్షాన్ని పొందుతారు. మోక్షం అంటే ఏమిటంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేటువంటి స్థితిని మోక్షము అంటారు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీష గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం ఈశ్వరార్పణమస్తు. హరి ఓం తత్సత్.